అందరికీ నమస్కారం అండి. మార్గశిర మాసంలో ఆఖరి శనివారం ఈరోజు. అటువంటి ఈ రోజున శని దోష నివృత్తికి వెంకటేశ్వర స్వామి ముందు పెట్టే దీపం ఎలా పెట్టాలనేది నేను మీకు చెప్తున్నాను. రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకొని 5 తమలపాకులను తీసుకోండి. ప్రతి తమలపాకుకి గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టి ప్లేట్లో నేను చూపించిన విధంగా అమర్చండి. తొడిమలు తీసేసి ఇలా 5 తమలపాకుల్ని రాగి ప్లేట్లో కానీ ఇత్తడి ప్లేట్లో కానీ చక్క చుట్టూరా ఏర్పాటు చేసుకోవాలండి. ఇందులో ఒక పిండి ప్రమిదను మనం తయారు చేసి పెట్టుకోవాలి. ఈ పిండి ప్రమిదికి బియ్యం పిండి, ఆవు పాలు, ఆవు నెయ్యి, బెల్లం కలిపి మనం ప్రమిద తయారు చేసుకుంటాము. ఆ ప్రమిదికి గోవిందనామాలు పెట్టి 4 వైపులా 4 గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న ప్రమిదిలో మనం చక్కగా నువ్వుల నూనె పోసుకోవాలి. ఆవు నెయ్యి కాదండి. పిండి ప్రమిదలో మనం ఆవు నెయ్యితో దీపారాధన చేస్తాం, కానీ శనిదోష నివృత్తికి నువ్వుల నూనెను పోసుకొని 2 వత్తుల్ని కలిపి ఒక వత్తిగా చేసుకొని ఆ వత్తికి కూడా కుంకుమ బొట్టు పెట్టుకోవాలండి మనం. అంటే వత్తి చివర ఎరుపు రంగు వస్తుందన్నమాట. చూడండి నేను ఏ విధంగా చేస్తున్నానో. ఒత్తికి అట్లాగా చివర ఎరుపు రంగు వచ్చేటట్టు చేసి ఏకవత్తితో కానీ లేకపోతే ఒక అగరబత్తి పుల్లని తీసుకొని కానీ మనం దీపాన్ని వెలిగించుకోవాలి. డైరెక్ట్గా అగ్గిపెట్టెతో వెలిగించకూడదండి. ఇలా వెలిగించుకున్న దీపానికి మనం అటువైపు ఇటువైపు చక్కగా పువ్వుల్ని అమర్చుకోవాలి. చూడండి నేను ఏ విధంగా పెడుతున్నానో. ఈ విధంగా పువ్వుల్ని అమర్చుకొని శనీశ్వర స్వామి మంత్రాన్ని చదువుకుంటూ అక్షింతలు వేసుకోవాలండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఈ మంత్రాన్ని 11 సార్లు జపిస్తూ మనం ఈ దీపాన్ని ఈరోజు సాయంత్రం పూట వెలిగించుకొని ఆ స్వామివారి ముందు నివేదన చేస్తే ఎటువంటి శని దోషాలైనా కూడా పోతాయండి.